హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్కి స్వాగతం అండి. ఈవేళ నేను సగ్గుబియ్యంతో మసాలా మిక్సర్ అని చేసి చూపిస్తానండి. అది మనకి సగ్గుబియ్యం నాన్ స్టిక్ అంటే అంటకుండా విడివిడిగా ఎలా రావాలో చెప్తానండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చేసుకుంటే కనుక చాలా బాగా వస్తుంది. అయితే ఇది స్నాక్గా కానీ లేదంటే లైట్గా డిన్నర్ తీసుకోవాలంటే కనుక ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఈ సగ్గుబియ్యంతో నేను ఇదివరకు ఈటీవీలో అభిరుచి ప్రోగ్రాంలో నేను రెసిపీ ఆఫ్ ద డేకి ఎంపిక అయ్యానండి. ఆ రోజు నాకు గిఫ్ట్ కూడా వచ్చింది. ఆ రెసిపీ ఆఫ్ ద డేకి నాకు ప్రైజ్ కూడా వచ్చింది. అది ఏంటంటే దానికి నేను సగ్గుబియ్యం కిచిడి చేశానండి. అయితే అది 2004లో చేశాను. 10 ఇయర్స్ అయింది. ఆ సందర్భంగా ఈవేళ సగ్గుబియ్యంతో ఇంకొక రెసిపీ, సేమ్ రెసిపీ చేస్తే బాగోదు కదా, అందుకని ఇంకో రెసిపీ చేద్దామని చెప్పి ఈవేళ ఇలా ట్రై చేస్తున్నానండి. అయితే ఈ రెసిపీ ఆఫ్ ద డే అభిరుచిది ఉంది కదా, అది కూడా లింక్ పెడతాను, ఒకసారి చూడండి ఎలా చేశాను. అలాగే దానికి ఏంటంటే ఈవేళ చేసేదానికి ఇలా బాణీ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని జింజర్ గార్లిక్ పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత మసాలా మిక్స్చర్ అన్నాను కదండి, అందుకని అన్నీ క్లోవ్స్ వేసానండి. మన దగ్గర ఏముంటే అవన్నీ వేసుకోవచ్చు. బిర్యానీ ఆకు, అలాగే చెక్క, పువ్వు ఇవన్నీ కూడా వేసుకుంటే బాగుంటుంది. అలాగే మిక్సర్ అన్నాం కాబట్టి రకరకాల కూరగాయ ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుంది. దానికి చూడండి బంగాళదుంప, కిచిడి అన్నాం కాబట్టి దీనికి సగ్గుబియ్యానికి అయితే బంగాళదుంప వేసుకుంటే చాలా బాగుంటుంది. క్యారెట్, అలాగే బఠానీ వేసుకుని వేగిన తర్వాత వాటిల్లోకి కొబ్బరి అండి, కొంచెం పచ్చి కొబ్బరి కూడా మనం ఆడుకుని ఉంచుకుంటే ఇవన్నీ వేగిన తర్వాత కొబ్బరి వేసుకుని, అలాగే సగ్గుబియ్యం ఏం చేయాలంటే ఇంచుమించు 1/2 అవర్ నానితే కనుక చాలా మెత్తగా అవి ఇదవుతాయండి. అంటే మెయిన్ వీటిని ఉడికించడం ఎక్కువ ఉడికించకూడదు, ఓన్లీ నానడమే అవుతుంది. అది జస్ట్ ఇవన్నీ నానిన తర్వాత వాటిలో వేసి మూత పెట్టి చూపిస్తాను, చూడండి ఎలా చేస్తాను. అలాగే చూడండి, అవి నానిన తర్వాత అలా మెత్తగా అవుతాయండి. మనం చేతితో చూసుకోవాలి. 1/2 అవర్ నానితే సరిపోతాయి. దానికి చూడండి, ఆ ముక్కలు మధ్య మధ్యలో చూసుకుంటూ మూత పెట్టుకుని చక్కగా మగ్గించుకున్న తర్వాత ఇవి మగ్గిన తర్వాత ఇందాకలా సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదండి, ఆ సగ్గుబియ్యాన్ని కూడా అందులో కలిపి శుభ్రంగా తీసుకోవాలి. అయితే సగ్గుబియ్యం విడివిడిగా ఉండడానికి ఏం చేయాలంటే కొంచెం షుగర్, లిటిల్ షుగర్, అలాగే కొంచెం సాల్ట్ రెండు వేసి శుభ్రంగా ఆ నానబెట్టిన సగ్గుబియ్యానికి పట్టేటట్టుగా అలాగా మిక్స్ చేసుకోవాలండి. దాంట్లోకి కొద్దిగా ఎర్రకారం, అలాగే కొద్దిగా గరం మసాలా, ఈ రెండు కూడా వేసి శుభ్రంగా వేగిన తర్వాత, ఆ ముక్కలన్నీ వేగిన తర్వాత మనం కొంచెం కొబ్బరి ఇందాక ఆడి ఉంచుకున్నాం కదండి, అది కూడా వేసుకోవాలి. అది వేసి కొద్దిగా కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి. ఆ ఫ్రై చేసిన తర్వాత వాటిని మనం ఇందాక నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఇంచుమించు ఓన్లీ 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకుంటే కనుక ఆ సగ్గుబియ్యం మగ్గిపోతాయండి. ఆ మగ్గిపోయిన వాటిని శుభ్రంగా చూడండి, నేను చూపించిన విధంగా చక్కగా కలుపుకోవాలి. అయితే ఇది వేడివేడిగా తీసుకుంటే చాలా బాగుంటుంది. దీన్నేమో మనం అయిపోయిందండి, ఇది చూడండి 5 మినిట్స్ ఇలా మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత వాటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత, ఇది మసాలా మిక్స్చర్ అన్నాను కదండి, అందుకని మన దగ్గర ఉన్న సేవ్ కానీ లేదంటే మిక్స్చర్ కొనుక్కుంటూ ఉంటాం కదండి బజార్లో. యాక్చువల్గా బజార్లోనే కొనుక్కోగలండి. నా ఛానల్లో చాలా ఓల్డ్ వీడియో ఒకటి ఉంటుందండి, మిక్సరు బజార్లో కొనుక్కున్నట్టే ఎలా రావాలో, ఏమేమి కలిపితే ఎంత బాగా వస్తుందో కూడా ఒక వీడియో చేసి పెట్టాను, తప్పకుండా చూడండి. ఆ మిక్సరు అలాగే సేవు ఇవన్నీ కూడా మనం దీని మీద, ఈ సగ్గుబియ్యం కిచిడి మీద వేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. అందుకే మసాలా మిక్సర్ అన్నాను. ఇదివరకు కిచిడి అంటే నేను ఓన్లీ అలా చేసి పెట్టానండి. అయితే సేమ్ నచ్చని వాళ్ళు ఆ సేవు మిక్సరు లేకుండా కూడా ఇలాగ తీసుకోవచ్చు. అలా కలిపి తీసుకుంటే పిల్లలు మెయిన్ ఇష్టంగా తింటారు కదా, అందుకని ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది. 2 విధాలుగా కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ పేరు అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసి మీకు చేరాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే చెప్పాను కదండి, నా ఛానల్లో రెసిపీ ఆఫ్ ద డే ఈటీవీ అభిరుచిలో నేను విన్ అయిన ప్రోగ్రామ్ కూడా, ఈ కిచిడి కూడా ఎలా చేశానో పెడతానండి. ఒక్కసారి చూడండి, అందులో పల్లి పౌడర్ అవి అన్నీ కలిపి చేశాను. ఇవాళ ఏమీ లేకుండా ఓన్లీ మసాలా పౌడర్, కారం వేసి చేశానండి. 2 విధాలుగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో.